ద బ్లెస్డ్ హోప్. ఏంటి ఆ బ్లెస్డ్ హోప్? ఒక విశ్వాసి దీంట్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఆల్రెడీ క్రీస్తు కొరకు ఎంతో త్యాగం చేసావు, ఎంతో తెగించావు. ఎందుకంటే ఆనాటి విశ్వాసులు కూడా చూసినప్పుడు పోయిన వారం ధ్యానించాం. నువ్వు క్రైస్తవుడు కాబట్టి నీకు ఉద్యోగం లేదు, నువ్వు క్రైస్తవుడు కాబట్టి నువ్వు వ్యాపారం చేస్తాను లేదు, నువ్వు క్రైస్తవుడు కాబట్టి పలానా చేస్తాను లేదు. కానీ క్రీస్తు నిమిత్తమైన శ్రమ వారు ధన్యంగా భావించారు. సో వై ఐ హ్యాడ్ టు క్లోజ్ హియర్ ఇస్ ర్యాప్చర్ అనేటప్పుడు ఆ ఉగ్రత, రాబోయే ఉగ్రత నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, నమ్మి బాప్తిజం పొంది రక్షించబడిన వ్యక్తి అయితే ఆ ఉగ్రత దినం వస్తానికి ముందే, ఆ సీల్ ఓపెన్ అవుతానికి ముందే దేవుడు నేను తీసేస్తాడు. ఇంకా దాని తర్వాత యు ఆర్ ఇన్ ద బ్లెస్డ్ హోప్, పీస్, రెస్ట్. ఇట్ ఇస్ టైమ్ ఆఫ్ వెయిటింగ్. నెక్స్ట్ విందు. ఎందుకంటే నెక్స్ట్ ఏముంటుందంటే సీరియల్లో చూస్తే అలాంటి వారికి, విశ్వాసులకి, ఎత్తబడిన వారికి క్రీస్తుతో పాటు వెళ్తాం 1000 ఏళ్ళ పరిపాలన. ఇంకా మధ్యలో చర్చ్ ఎక్కడ కనబడదు. ఇంకా ప్రకటన ఎక్కడ చర్చ్ కనబడతా? టువర్డ్స్ లాస్ట్ క్రీస్తు కొరకు సిద్ధపరచబడిన సంఘం లాస్ట్లో చూస్తాం. ఈ మధ్యలో ఎక్కడ కనబడదు ఇంకా. దట్ ఇస్ వై వి సే ఇట్స్ లిఫ్టింగ్ అప్. దాచిపెట్టబడతాం, ఎత్తబడతాం, రెస్ట్, భద్రపరచబడతాం. భూమి పైన రాబోయే ఉగ్రతలు భయంకరంగా ఉంటాయి. ఆ 4 గుర్రాల గురించి తెలిసిన వారు ఉంటే చేసి రచుతారా?